వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైఎస్ జగన్ పర్యటనలో సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, పోలీసులకు గాయాలవుతున్నా సరే, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఇక జగన్ ఎదుట బలాన్ని నిరూపించుకోవడానికి జిల్లా నేతలు తాపత్రయపడుతున్నారు. ఓవైపు పోలీసులు 500 మందికి మించకుండా ఉండాలని సూచనలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకొని వైసీపీ నేతలు జనాలను తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ గమనించి పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బుధవారం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో మామిడి రైతులతో మాట్లాడతానని ఆ పార్టీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ బహిరంగ సభ సమావేశం లేదని, కేవలం మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికే జగన్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు రాకూడదని పోలీసులు సూచించడం జరిగింది. కాగా ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గంలోని ఓ మండల స్థాయి నేత జనాన్ని తరలించడానికి తమిళనాడు నుంచి 100 కార్లను రప్పించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి 100 కార్లతో జనాన్ని తీసుకురావాలని పెద్దిరెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే చిత్తూరు, పొంగనూరు, పలమనేరు, గంగాధర నెల్లూరు నగర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా నుంచి 20,000 నుంచి 25,000 మంది వరకు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఎన్నికలు రాకపోయినా అధినేత దృష్టిలో పడాలంటే ఇదే సరైన సమయమని భావించిన నేతలు ఖర్చులకు వెనకాడకుండా పనులు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రయాణించే మార్గంలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాజీ సీఎం జగన్ బుధవారం బంగారుపాలెం పర్యటన వివరాలను వైసీపీ నాయకులు విడుదల చేశారు. బుధవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం 9:30 బెంగళూరులోని యలంక నివాసం నుంచి 9:55 జగూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10:50 బంగారుపాలెం మండలం కొత్తపల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11 గంటలకు హెలిప్యాడ్ వద్ద నుంచి కారులో మార్కెట్ యార్డ్ కు బయలుదేరుతారు. ఇక 11:20 మ్యాంగో మార్కెట్ వద్దకు చేరుకుంటారు. 11:20 నుంచి 12:20 వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12:35 మార్కెట్ యార్డ్ నుంచి కొత్తపల్లె వద్ద హెలిప్యాడ్ వద్దకు చేరుతారు. 12:45 హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకి బయలుదేరనున్నారు. షెడ్యూల్ అయితే ఇలా ఖరారు చేశారు. కానీ మరి ఎలా జరగబోతుంది? నిజంగానే రైతులను సందర్శించడానికి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా రైతులను సందర్శించినా పర్వాలేదని చెప్పి ప్రముఖులు అంటున్నారు. మరి ఏం జరగబోతుందో మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.